వరల్డ్ చారిటీ డే, వరల్డ్ చారిటీ డే, ప్రపంచ దాతృత్వ దినోత్సవం. ఈ ప్రపంచ దాతృత్వ దినోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇండియా లాంటి దేశం, అసమానత ఎక్కువగా ఉన్న దేశంలో, పేదరికం ఎక్కువగా ఉన్న దేశాలు, అనాథల్ని, వృద్ధుల్ని, రకరకాల ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్న దేశంలో ఈ చారిటీ డేకి ఎక్కువ ప్రాధాన్యత. మదర్ తెరీసా ఎక్కడో అల్బేనియా దేశంలో జన్మించి ఆ తర్వాత ఇండియాకు వచ్చి కలకత్తాలో స్థిర నివాసం ఏర్పరచుకొని మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థని 120 దేశాలకు విస్తరించి 610 సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు ఆ చారిటీ సంస్థ ప్రతి నిమిషానికి ఒక అనాథని సపోర్ట్ ఇస్తుంది. కొత్త అనాథ ప్రపంచం మొత్తం మీద తీసుకుంది. అంత గొప్ప వ్యక్తిగా మారింది. ఆమె కూడా అనేక అవమానాలకు గురైంది. వీళ్ళు క్రిస్టియానిటీని బోధించడానికి పరోక్షంగా తోడ్పడుతుందనో, వీరికి హిందూ మతం పట్ల వ్యతిరేకంగానో రకరకాల అవమానాలు చేశారు. వాటన్నింటి భరించింది. అప్పట్లో భారతదేశంలో కుష్ఠవ్యాధి చాలా బలంగా ఉండేది. అలాంటి వాళ్ళకి ఆదరణ ఇచ్చింది. ఎయిడ్స్ లాంటి జబ్బులతో గురైన వాళ్ళకి ఆదరణ ఇచ్చింది. అనాథాశ్రమాలు ఏర్పాటు చేసింది. వృద్ధులకి మేలు చేసింది. మొత్తం కలకత్తా నగరంలో ఒక అతిపెద్ద సంస్థగా మారింది. అందుకనే భారతదేశం ఆమెని గౌరవించింది. ఆమె కూడా భారతరత్న అవార్డు ఇచ్చింది. నోబెల్ శాంతి బహుమతి లభించింది. రామన్ మెగ్సెసే అవార్డు వచ్చింది. ఇలా అనేక అవార్డులు, పురస్కారాలు, సన్మానాలు జరిగినా కూడా మరోవైపున అనేక అత్యాచారాలు, అవమానాలు కూడా ఆమె ఎదుర్కొంది. కానీ ఆమె ఒక మాట చెప్తుంది, మనకి ఎక్కువ ఆనందం ఎప్పుడు వస్తుందంటే మనం తోటి వారికి ఎక్కువ మేలు చేసినప్పుడు ఎక్కువ సంతృప్తి వస్తుంది. ఆ సంతృప్తి ఆనందంగా మారుతుంది. ఆమె కళల్లో చూసుకుంది. మనం ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరం రిటైర్ అయిన వాళ్ళం, పెన్షన్ తీసుకున్న వాళ్ళం. ఈ సమాజం మనకి 60 ఏళ్ల పాటు రకరకాలుగా మనకి అందించింది. తిరిగి మనం ఏమందించాలనేది ఆలోచించాలి.